కాదమ్మా, మహిళలకు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏముంది? ఏది అమలు జరగదని మేము అనుకుంటున్నాం. ఏది అమలు చేయడు. ఈ 5 ఏళ్ళేమో ఆ రాజధాని మీద మనం ఫోకస్ పెడతాడు, మనం అటుపక్క ఎదురు చూస్తూ ఉంటే ఇటుపక్క చంకనాకి ఇచ్చేస్తాడు. అంతకంటే ఏం జరగదు. అంటే మరి వచ్చే నెల ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? చేయరు. అయ్యే పని కానివన్నీ చెప్పాడు ఆయన, అయ్యేది ఏది చెప్పలేదు. తెలియక నా జగన్మోహన్ గారు చెప్పండి ఇవన్నీ. బడ్జెట్ లోటనేగా ముందుండే వాళ్ళన్నమాట ఈయన చెప్పారు. మరి ఈయన ఎలా ఇస్తాడు? ఇంత తీసుకొచ్చి ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు అప్పు అవదా? అప్పు అవదా? మన మీద నెత్తిన పడదా? భారం పడుతుందా? పడదా? మరి అందరూ తెలిసిన విషయమేగా. ఆయన ఎలా చేయగలడు? ఏమీ చేయలేరు. అవదు. అలాగే మహిళలకు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా, ఇస్తారేమో. వేచి చూద్దాం. 3 బండ్లు ఫ్రీగా వస్తే వాడుకుంటారు అందరూ. ఫ్రీగా ఇస్తే ఎవడైనా వాడుకుంటాడు. కానీ జరగాలి. అది జరిగినప్పుడు ఆనందమే, లేకపోతే ఇంతే. అంటే ఏంటమ్మా, అమలు చేసే అవకాశం లేదంటారు చంద్రబాబు నాయుడు గారు? 99% ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకని అంటారు? ఎందుకనంటే లోటు బడ్జెట్ అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్పినవన్నీ ఆయన అటకెక్కిచ్చేస్తున్నాడు. ప్రతి విషయం కూడా బడ్జెట్ లోడ్ అని చెప్తున్నారు కదా. మరి ఇంకెలా జరుగుతుంది? కొత్తగా ఏం తేగలడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వైసీపీ ఓటమి గల కారణాలంటే మీరేం చెప్తున్నారు? గ్యాంబ్లింగ్ అనుకుంటున్నాం. మా ఓట్లన్నీ ఆయనకి వేసాం. మా ఏమైపోయినాయి ఓట్లన్నీ? అసలు అంత మెజారిటీ ఎలా వస్తుందండి? ఆయన ఏమైనా విరుద్ధంగా జనానికి ఏం చేయలేదు కదా. అంతా బాగానే చేశాడని జనం అనుకున్నప్పుడు అన్ని ఓట్లు తక్కువ ఎలా వస్తుంది? రాదు. కాకపోతే ఏం జరిగింది అనేది మిస్టరీ. అది ఎలా ఛేదించాడో మనకు తెలియదు. అంతే. వ్యతిరేకత వస్తే కొంతమందికి ఉండదు, అందరికీ ఉండదుగా. 100లో 75% ఆయనకు మంచి 20% మాత్రమే ఇది ఉంది వ్యతిరేకత. 20% మాత్రమే. అది ఒక వర్గం అంతే. అన్ని వర్గాలు ఈయనకే ఓకే చేస్తారు. అర్థమైందండి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు మొగ్గు చూపించారంటారా? అది కూడా అబద్ధమే. ఆయన ఇస్తాడు. అంతకుముందు లోకడివులు ఇప్పుడు ఎలా ఇస్తాడు అనుకుంటారు? అది అబద్ధం. కాకపోతే ఏంటంటే ఓటింగ్ అంతా ఏదో జరిగిందని జనం అనుకుంటారు. అది మనకేం తెలియదు. లేకపోతే ఇన్ని ఓట్ల ఇంత మెజారిటీనా? అంటే జగన్ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు అలా చేస్తామన్నారు. ప్రభుత్వం వాళ్ళదైన పై నుండి మెయింటెనెన్స్ అంతా వాళ్ళదే. కుమ్మక్కైంది 3 వర్గాలు కదా. ఆయనదే ఉంది పాపం. అసలు పైన మెయినే ఇక్కడ ఉంది కదా, వీళ్ళతో కలిసింది కదా. అందుకని జరిగిందేమో అనుకుంటున్నాం మేము. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరిని నమ్మలేని స్థితిలో ఉంది. ఈయన కూడా కరెక్ట్గా చేస్తాడని నమ్మకం లేదు. ఆయనే బెటర్ అనిపిస్తుంది. అప్పుడే 50 రోజులకి అయింది చంద్రబాబు గారు వచ్చి. అయినా సరే న్యాయం మాట్లాడుకోవాలి. ఉండదు మాట్లాడుకోవాలి కరెక్ట్గా. అది ఏ విధంగా జగన్ గారు బెటర్ అనిపించారు? ఏ విధంగానైనా జగన్ బెటర్. ఏ విధంగానైనా జగన్ బెటర్. న్యాయానికి, లేబర్కి కానీ, లేని వారికైనా ఉన్నవారికైనా న్యాయం చేశాడు ఆయన. కొంత చేశాడు. కాకపోతే రోడ్లు ఒకటే పోయిడే కానీ అదొకటే తక్కువ చేశాడు. కానీ జనానికి ఏం తక్కువ చేయలేదు, ప్రజలకేం తక్కువ లేదు. ఇంటింటికి కావాల్సిన ఏవి పంపించాలో అవి సక్రంగా చేశారు జగన్ తమ్ముడు. పథకాలు మొదలు పెట్టాలంటారు. ఇవ్వటం చంద్రబాబు గారు ఇవ్వాల్సిందేనంటారు పథకాలు. మరి అన్న మాట తప్పకుండా అన్నాడంటే చెయ్యాలి కదా, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈసారి ఇప్పుడు ఎట్టగో అట్టకే జరుగుద్ది. మళ్ళీ ఆయన చాలాసార్లు ఇప్పటికి 2 సార్లు 3 సార్లు మాట తప్పారు చంద్రబాబు నాయుడు. ఈసారి మరి చేస్తే చేసినాడు అవుతాడు, చేయకపోతే చేయనాడు. లేడీస్కి ఫ్రీగా బస్సు ప్రయాణం అని వార్తలు వస్తున్నాయి. తొందరలో వస్తుందని పెట్టాలనుకుంటున్నారు మీరు? ఎక్కుతామండి. ఎక్కుతాం. మరి మేము పనులు చేసుకునే వాళ్ళం కదండి. వెళ్ళాలి, డబ్బులు లేవు, పనులు చేసుకుంటున్నాం. మరి సంపాదన ఎక్కువ లేదు కదా. బస్సు ఫ్రీగా పెట్టారనుకో ఎక్కేస్తాం. అంటే ఏమంటారంటే టికెట్ల రేట్లు అంటే మీకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి అనుకుంటున్నారా బస్సు పెడితే? మరి తగ్గుతాయి కదండి. ఆ డబ్బులు ఉన్నాయనుకోండి, నేనకన్నా వస్తాయి కదా. ఏమైనా కాయగూరలైనా కొనుక్కుంటాం. ఒక 20 రూపాయలు రోజుకి 100 రూపాయలు అవుతాయి మన దూరం నుంచి రావడం. మరి అందరూ ఛార్జీలు ఉంటే ఏమైనా కొనుక్కుంటాం, పిల్లలకి ఏమైనా కొని పెట్టుకుంటాం. అలా పథకం పెడితే మహిళలంతా కొట్టుకుంటారు, ఆ బస్సులు ఎక్కడానికి ఎక్కువగా అటే వెళ్తారు అంటున్నారు. గొడవలు జరుగుతాయి అని అంటున్నారండి, నిజమేనా? మరి గొడవలు అంటే కొంచెం మరి జనాలు చూసుకొని మరి ఇబ్బంది పడతారు కదండి. అందరూ అంటే బస్సుల కంటే వెళ్ళలేరు. కొంచెం ఆటోలకు కూడా ఆటో వాళ్ళు బతకాలి కదండి. మరి అది ఇబ్బందులు కూడా ఉన్నాయంటారు ఈ పథకం వల్ల? కూడా ఉంటాయండి. ఎలాగ ఇబ్బంది పడతారు మరి మనుషులు. మీరేమంటారు? ఫ్రీ ప్రయాణం తొందరలో పెడతామంటూ వార్తలు వస్తున్నాయి, పెట్టాలంటారా? ప్రయాణం అనవసరం అయ్యా. జనాలు తనుసేస్తారు, అది అనవసరం. డబ్బులు ఇస్తే ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు. ఫ్రీ పెట్టారనుకో దేశం మొత్తం తిరుగుతారు ఆడవాళ్ళు. అది అనవసరం. ఫ్రీ మాత్రం అనవసరం. ఏదైనా ఫ్రీ పెట్టాడంటే జనాలు నాశనం చేయడాకే. ఫ్రీ అనవసరం.
కొంతమంది మాకు కావాలి డబ్బులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఎక్కడికి వెళ్తారండి? అవసరం ఉంటే డబ్బులు పెట్టుకుని వెళ్తామండి టికెట్ కొనుక్కొని. లేనప్పుడు ఎందుకు? ఇప్పుడు ఫ్రీ పెట్టడం వలన అనవసరమైన వాళ్ళు కూడా బస్సు ఎక్కుతారు, పాటలాడుకుంటారు, గొడవలు. ఎందుకు? ఆటో వాళ్ళు నోటి దగ్గర కూడిపోయినట్టేనా పాపం? ఆటో వాళ్ళు కష్టపడి బతుకుతున్నారా? వాళ్ళకే లేకుండా బాధ. ఫ్రీ బస్సులు అనవసరం అయ్యా. ఇలా అందరూ ఏం చెప్తారో మనకేం తెలుసా? అది ఫ్రీ బస్సులు అయితే అనవసరం. కొంతమంది అంటున్నారు ఇట్లా ఫ్రీగా ఇస్తే టికెట్లు కొనుక్కునే పని లేదు, కొంచెం డబ్బులు ఆదా అవుతాయి అంటున్నారు. చెబుతుండే అప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకో దాని మీద వేస్తాడని, మళ్ళీ ఇంకో దాని మీద పడుద్ది. ఎందుకు అంత ఇది? ఎవరు ఎక్కడికైనా వెళ్ళాలనుకో ఎవరు టికెట్ వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. ఇదే మంచి పద్ధతి. ఇవన్నీ మళ్ళీ జగన్ చేసినట్టు ఉంటుంది. చంద్రబాబు మళ్ళీ ఇవన్నీ చేశాడంటే మళ్ళీ ఇప్పుడు ఆయన చేసినట్టు ఉంటుంది. ఈయన కూడా అనవసరం ఇవన్నీ. జగన్ ఎలా చేశాడు? జగన్ అభివృద్ధి లేదుగా. ఇక మరి ఎంతో ఇచ్చాడు చేశాడు, మరి అభివృద్ధి లేదు అనేక ఇప్పుడు కాలేజీ పిల్లలు వీళ్ళందరూ బాధపడుతున్నారు. నిరుద్యోగులు వీళ్ళందరూ మాకు ఉద్యోగాలు లేవు అవి లేవు. ఇప్పుడు అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. మరి ఇదే నయ్యం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తానని వచ్చాడు కదా. పథకాలు ఫ్రీగా ఇవ్వటం వల్ల అభివృద్ధి లేదంటారా? అంతే మరి. అప్పుడు అట్లా ఉంది పథకాలు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు రెండు చేస్తానంటున్నారు. పథకాలు ఎక్కువ ఇస్తానంటున్నారు, అభివృద్ధి చేస్తానంటున్నారు. చేయగలరా? చేస్తానంటున్నాడు. పథకాలు చేస్తాడయ్యా, చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నాడంటే చేస్తాడు మరి అన్నమాట. ఫ్రీగా బస్సు ప్రయాణం ఇస్తా అంటున్నారు. తొందరగా పెట్టాలనుకుంటున్నారా లేదా అది అవసరం అంటారా లేదంటారా? తొందరగానే పెట్టాలి. పెట్టకుండా ఎట్టాగు మరి? ఇప్పుడు అది అవసరమనే కదా, ఆడవాళ్ళకి ఇబ్బంది పడిపోతల్లా, మరి పెట్టాలి తప్పదు. కొంతమంది విమర్శిస్తున్నారు ఆ పథకం ఎందుకు టికెట్ కొనుక్కుని వెళ్ళగలగలరు వాళ్ళు, ఎందుకు ఇస్తున్నారు అంటున్నారు. అప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు అంటే అది కరెక్టేననుకో. అది కూడా ఇప్పుడు ఉచితం అంటే ఎగబడి ఓ ఎక్కుతారు. అసలు ఇంకా 10 బస్సులు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 5 పెట్టేవాడు 10 పెట్టాలి అప్పుడు, అంతే కదా. మరి 5 పెడితే కొట్టుకు వస్తారుగా జనం. 5 పెట్టకుండా 10 పెడితే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, బాగా నీళ్ళు వస్తూ ఉంటారు. బస్సులు కూడా ఎక్కువ పెంచాలంటారా? మరి పెంచకపోతే ఎలాగ మరి? ఇప్పుడు జనాన్ని బట్టి అయినా పెంచాలి కదా. ఇప్పుడు మీరు 5 ఏదో వేసామని నామనార్థునిగా 5 బస్సులు ఇచ్చారనుకోండి, 20 మంది జనం ఎక్కువ అయితే కొట్టుకోరు. బస్సులో కొట్టుకొని తన్నుకోవటమే కదా. నువ్వు ముంగల నేను ముంగల తోసుకుంటే ఎక్కడ పడిపోతారో తెలియదు, అంతే కదా. ఇప్పుడు ఒక 10 బస్సులు ఎక్స్ట్రా పెట్టారనుకోండి, ఇప్పుడు 5 బస్సులు తోడు ఇంకో 5 బస్సులు ఎక్స్ట్రా పెట్టారనుకోండి, పోనీ 5 పోతే పోయి ఇంకో 5 ఉండేలా దానికి వెళ్ళొచ్చు అనుకుంటారు. అది ఈ ఫ్రీ ప్రయాణం బస్సులో అనే పథకం చంద్రబాబు గారు పెట్టడం వల్ల మహిళలు చంద్రబాబు గారు ఓటేశారంటావా? ఎందుకు వేస్తారు? దాని గురించి ఎందుకు వేస్తారు? ఆడి బస్సుల కోసం వేస్తారు. ఇన్ని సంవత్సరాలు మట్టి, ఇన్ని ఏళ్ళ మట్టి ఫ్రీ బస్సులు ఉంటేనే వెళ్ళి తిరిగి వచ్చారు ఊరంతా. ఏదో నామనార్థంగా అన్నారు కానీ ఏదో కారణం వల్ల చెప్తారు కానీ, అంతేగాని అంతకు తప్ప ఇంకేం. అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు మహిళలకి ఎక్కువ పథకాలు ఇచ్చారంటూ అందరూ అనుకున్నారు. అందుకని ఏం పథకాలు ఇచ్చాడు? 18,000 అమ్మఒడి చెయ్యెత్తి అమ్మఒడి ఇచ్చాడంటే ఎట్లా ఇచ్చాడు? దేనికి ఇచ్చాడు? కరెంటు బిల్లు, కరెంటు బిల్లు అన్నీ ఎక్స్ట్రా కట్టి మనకే ఇచ్చాడు కానీ వాడు కష్టపడిన సొమ్ము ఏమీ ఇవ్వలేదు కదా. అది ఫ్రీ ప్రయాణం పెట్టడం ఎవరు వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు కష్టపడి సొమ్ము, ఎవరు కష్టపడి సొమ్ము వాళ్ళకే. ఇప్పుడు ఇప్పుడు మేము కష్టపడుకుంటున్నాం, మన దాని మీద ఇంకో రూపాయి ఎక్స్ట్రా. ఇప్పుడు 100 రూపాయలు అవుతుంది, 200 తీసుకుంటున్నాడు. ఆ 100 రూపాయలు మనకేసినట్టే అయ్యాయి పోగు చేసి మనకే ఇస్తారుగా. మరి అది మరి ఈ ఫ్రీ ప్రయాణం పెట్టడం వల్ల ఎక్కువ రేట్లు పెరుగుతాయి అంటారా? మరి పెరగవా మరి? కాదు, అనవసరమే కదా మరి ఎక్కువ రేట్లు పెరగవా మరి? ఇప్పుడు ఫ్రీ రేట్లు అండి, మరి బస్సు వారు ఇప్పుడు 5 బస్సులు వారు ఎక్స్ట్రా. మరి అది మన మత్తిన ఎవరో ఒకళ్ళు నెత్తినేస్తాడు కదా. ఎక్కడి నుంచి వస్తాయి అవి? అన్ని వాళ్ళకి కష్టపడి ఎవరుగా మన మీదే పడతాయి. అవి కూడా ఫ్రీ బస్సులు వేసినా మన మీదే పడతాయి, వేసినా మన మీదే పడతాయి, ఇచ్చినా మన మీదే పడతాయి.